డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ఏడాది జరిగిన వార్షిక బడ్జెట్ అలాగే ప్రస్తుత ఏడాది నిర్వహించబోయే బడ్జెట్ అనుమతులపై అధికారులకు మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతానని ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఇష్టానుసారం మాట్లాడితే తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయల కమిషన్లు దండుకున్నారని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులతో కల్వకుంట్ల కుటుంబంలో ఆందోళన నెలకొందని అడ్డూరి లక్ష్మణ్ చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ నోటికి ఎంత ఇష్టమంత ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడితే నేను చాలా గొప్ప అయితా, నోటికి ఎంతో సొంత మాట్లాడితే నేను గొప్పగా మనం తెలంగాణ ప్రజలు చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఏదైతే కాళేశ్వరంలో కమిషన్ల కాళేశ్వరం ద్వారా కోట్లాది రూపాయలు దండుకొని ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని కోడేశ్వరం ప్రాజెక్టు చేసి అన్ని విధాల తెలంగాణ రైతుల మీద ప్రజల మీద తీరని ఆర్థిక భారాన్ని వేసి ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రమాదాల విషయంలో రాజకీయాలు చేసుకుంటూ మాట్లాడినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నువ్వు ఏదైతే ఏకవచనంతో మాట్లాడే మాటలు రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో నీకు అట్లా బుద్ధి చెప్తారు. ఇప్పుడు 15 నెలలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చున్నా కూడా నీకు ఏమనుకుంటున్నా అంటే మేము కళలో ఉన్నాము, ఇది కళ అని ఒక భ్రమలో ఉంటాను.